హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమతాస్ రెసిపీస్. ఈరోజు వీడియో వచ్చేసి స్వీట్ తినాలనిపించినప్పుడు గోధుమ రవ్వ బెల్లంతో సింపుల్గా ఈజీగా చేసుకునే రుచికరమైన స్వీట్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఏదైనా గ్లాస్తో కానీ కప్పుతో కానీ నీళ్ళని తీసుకోవాలి. ఇక్కడ నేను గ్లాస్తో కొలత తీసుకుంటున్నాను. దీంతో 4 గ్లాసుల నీళ్ళని తీసుకోవాలి. ఈ నీళ్లు కాగేలోపు మరో పక్కన మరో స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పులు, బాదం పలుకులు, కిస్మిస్లు వేసి కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మరో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి మనం ఏ గ్లాస్తో నీళ్ళను కొలిచి తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ గోధుమ రవ్వను వేసి కలుపుతూ 3 నుంచి 4 నిమిషాల పాటు వేయించాలి. గోధుమలను పాలిష్ చేయకుండా ఇలా చిన్న చిన్న పలుకులుగా ఆడించిన అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండే ఈ హెల్దీ గోధుమ రవ్వతో ఇలా స్వీటే కాదు ఉప్మా కూడా చేసుకోవచ్చు. గోధుమ రవ్వను వేసుకున్న తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుతూ వేయించుకోవాలి. ఇలా గోధుమ రవ్వ వేగిన తర్వాత పక్కన స్టవ్ మీద కాగుతున్న వేడి నీళ్ళని ఇందులో పోసి మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇది ఉడికేలోపు వేరే స్టవ్ మీద ప్యాన్ పెట్టి రవ్వ ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీతో బెల్లాన్ని తీసుకొని బెల్లం కరగడానికి కొద్దిగా నీళ్ళని పోసి మంటని లో ఫ్లేమ్లో ఉంచి బెల్లాన్ని కరిగించాలి. ఇప్పుడు పక్కన ఉడికించుకున్న రవ్వని మూత తీసి ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళని వేసుకోవాలి. అయితే రవ్వ పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే బెల్లం నీళ్ళని వేసుకోవాలి. బెల్లం నీళ్ళని వేసి ఇదంతా ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని తర్వాత ఇందులో 1 టీ స్పూన్ యాలకుల పొడిని వేసి బాగా కలిపి మూత పెట్టి మరికొద్దిసేపు ఉడికించాలి. మీరు బెల్లం వద్దనుకుంటే బెల్లంకి బదులు పంచదారనైనా వేసుకోవచ్చు. రవ్వ ఇలా చక్కగా ఉడికి కడాయి నుంచి సపరేట్ అవుతున్నప్పుడు ఇందులో ముందుగా వేయించి పక్కకు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఇక్కడ కొలత ఎలా అంటే రవ్వ ఎంత తీసుకున్నామో దానికి 4 రెట్లు నీళ్లు, రవ్వతో సమానంగా బెల్లం, అలాగే రవ్వ ఎంత తీసుకున్నామో దానిలో సగం నెయ్యిని తీసుకోవాలి. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు, ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు సింపుల్గా ఈజీగా చేసుకునే ఈ రుచికరమైన స్వీట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.